హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మన కిచెన్లో చంద్రకళ స్వీట్స్ తయారు చేయు ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెము బేకింగ్ పౌడర్ 1 చిటికెడు వేసుకుంటున్నాను. అదేవిధంగా సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా యూజ్ చేయవచ్చు. ఇలా ప్రెస్ చేస్తే ముద్దకొచ్చే విధంగా ఉండాలి, లేదంటే మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులు ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి పిండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుందాము. ఇందులో పంచదార 1 కప్ వేసుకుందాము. 1 కప్ పంచదారకు 1/2 కప్పు వాటర్ని తీసుకుందాము. ఇప్పుడు ఇది కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇందులో కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇది తీగ పాకం కంటే తక్కువగా వచ్చే విధంగా ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తే జిగురుగా అంటుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో లెమన్ కొంచెం వేసేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇది పిండిలో డిప్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని చిన్న చపాతీ మాదిరిగా చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండే విధంగా చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. రెండు సేమ్ సైజులో ఈ విధంగా ఉండాలి. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. ఒక్క చంద్రకళకి 2 చపాతీలు పడతావండి. ఇప్పుడు 1/2 కప్పు కోవాని తీసుకొని అవి చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాము. నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కోవాని. ఇప్పుడు చపాతీ తీసుకొని దానికి వాటర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కోవాను చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు అది పెట్టేసుకొని మళ్ళీ పైనుండి ఈ విధంగా ఇంకో చపాతీ పెట్టేసుకోవాలి. ఇది గాలి లేకుండా మొత్తం సైడ్కి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ప్రెస్ చేస్తూ ఈ విధంగా చుట్టుకోవాలి. మరి ఇదే డిజైన్లో కాకుండా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. వీటిని మొత్తం కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి, లేకుంటే ఆయిల్లో వేసినప్పుడు విప్పుకపోతుంది. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఫస్ట్ ఒక 2-3 అలా ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుండి చాలా బాగా వస్తాయి. చూడు, మొత్తం కూడా నేను ఈ విధంగానే చుట్టేసుకుంటున్నాను వాటిని. ఈ విధంగా చేసేసుకోవాలి అన్నిటినీ కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసేసుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చంద్రకళని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాము. మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు. ఆయిల్ని మరీ బాగా హీట్ చేసుకోవద్దు, కొంచెం వేడైతే సరిపోతుంది. అప్పుడు ఇవి అందులో వేసేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్లో ఈ విధంగా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకో వైపు తిప్పేసుకుందాము. నెమ్మదిగా తిప్పుకోవాలి, లేకుంటే విప్పుకపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు మంటని. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అన్నింటినీ. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పాకం ఉంది కదా, ఇవి అందులో వేసుకోవాలి. డిప్ చేసుకుంటూ అన్నీ కూడా డిప్ చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. చంద్రకళ స్వీట్స్ రెడీ అయిపోయాయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.